హాయ్ అండి, ఈరోజు మీకు పరిచయం చేస్తున్న వంటకం ఖర్జూరాలు. ఈ ఖర్జూరాలు తయారు చేయడానికి 3 కప్పులు మైదా పిండి, 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు షుగర్ తీసుకున్నానండి. ఆ షుగర్ని ఆల్రెడీ మిక్సీ పట్టాను. ఆ మిక్సీలో మీరు 4 యాలకులు కూడా వేసుకొని పట్టుకోండి. ఆ పౌడర్ని నేను 1 గ్లాస్ వేసానండి. ఎందుకనంటే మీరు షుగర్ ఎంత ఎక్కువ తీసుకోగలిగితే అంత మీరు కలుపుకోవచ్చు. నేనైతే 1 కప్పు పౌడర్ని మాత్రమే కలుపుతున్నాను, షుగర్ పౌడర్ని. ఆ తరువాత ఎండు కొబ్బరి తురుము అనమాట, ఒక 2 స్పూన్లు, అండ్ చిటికెడు తినే సోడా, 1 స్పూన్ సోంపు, చిటికెడు ఉప్పు, ఇవన్నీ వేసుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని చూపిస్తున్న విధంగా పిండిని కలుపుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి. ఆ పిండిని మనం చేతికి తీసుకుని ముద్ద చేస్తే అది ముద్దగా అవుతుంది అనమాట. ఆ విధంగా అయ్యే వరకు చూసుకొని దానిలో కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటూ పిండిని చూపించిన విధంగా ఒక ముద్దలాగా చేసుకోండి. అది చూసారా ఎంత నీట్గా వచ్చిందో. అంత కొంచెం అంటే గట్టిగా ఉండదు, అలానే స్మూత్ కాదండి, మీడియం స్టేజ్లో ఉంటుంది. దాన్ని ఒక 10 మినిట్స్ అనేది ఏదైనా ఒక మూత అంటే దానికి ఏదైనా కవర్ చేస్తూ పక్కన పెట్టండి. ఆ తర్వాత 10 మినిట్స్ తర్వాత ఆ పిండిని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మనం రోల్ చేసుకుంటూ, అంటే అది వచ్చి మినిమంగా ఒక 2-3 ఇంచెస్ అనేది మీకు ఉండాలండి. చాలా అంటే మీరు పల్చగా చేయొద్దు, కొంచెం మందంగానే ఉండాలి. ఇది ఎందుకంటే ఆయిల్లో వేగినప్పుడు మీకు ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూపించిన విధంగానే మీరు చేయండి. అదిగోండి కట్ చేస్తున్నారు. ఈ విధంగా కట్ చేసుకొని ఒక షేప్ అనేది, అది మీ ఇష్టం. అంటే ఇది యాక్చువల్గా డైమండ్ షేప్లో కట్ చేసుకోండి. ఈ డైమండ్ షేప్కి నేను ఏంటంటే సైడ్న కొంచెం ఘాట్ కూడా పెడుతున్నాము, ఎందుకంటే అవి లోపల కూడా కుక్ అనేది ఈజీగా ఉంటుంది. అండ్ ఆయిల్ తీసుకొని, ఆయిల్ హీట్లోనే ఉండాలండి, కొంచెం ఎక్కువగా హీట్లో ఉన్నప్పుడే చేయండి. అది వేయండి. ఆ తర్వాత మీరు ఆ స్టవ్ అనేది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఎందుకనంటే అవి చాలా బాగా కుక్ అవ్వాలి అని అంటే కొంచెం టైం తీసుకుంటుందండి. మినిమంగా మీరు వేసిన ఒక్కొక్కటి ఏంటి అని అంటే ఒక 10 మినిట్స్ అయినా కుక్ అవుతుందన్నమాట. ఈ విధంగా కుక్ చేసుకోగలిగితే మనకు చూసారా కలర్ కానీ షేప్ కానీ మీకు విడిపోవడం కానీ ఏమీ ఉండదు, నీట్గా వస్తుంది. అలా కట్ చేయబట్టి లోపల కూడా కుక్ బాగా అవుతుంది. అండ్ ఇది మీకు తీస్తున్నప్పుడు చూసారు కదా ఎంత నీట్గా కనిపిస్తున్నాయో, మీకు ఎక్కడ కూడా విరిగిపోవడం కానీ ఏది జరగదు, నీట్గా కుక్ అయ్యి వస్తాయి అన్నమాట. ఈ విధంగా మీరు అది షేప్లో ఉంచుకొని ఒక 10 మినిట్స్ అటు ఇటు తిప్పుతూ ఒక 10 మినిట్స్ అనేది మీరు ఉండనివ్వండి. చూసారు కదా మన ఖర్జూరాలు రెడీ అయిపోయాయి. మీ దగ్గర మీ ఏరియాలో వీటిని ఏమని పిలుస్తారో నాకు ఒకసారి కామెంట్ చేయండి. అండ్ ఇవి లోపల అంటే మీరు కట్ చేసి తినేటప్పుడు కూడా స్మూత్గానే ఉంటుందండి, ఎటువంటి మీకు గట్టితనం కానీ పిండి ఉడకపోవడం కానీ ఏది ఉండదు. చాలా బాగుంటుంది, మస్ట్ ట్రై. అండ్ మా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.